హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో సొరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ముందుగా సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి సొరకాయల కంటే పప్పు క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ముందుగా పెసరపప్పును 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కర్రీ కోసం 7-8 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీలో నేను కారం అయితే వాడటం లేదు. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా అందులోనే వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మళ్ళీ కలిపి ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలిపి 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అందులో వేసిన వాటర్ ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దించుకునేటప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను అందుకే వేయలేదు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.